జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. మా ఛానల్ని ప్రోత్సహిస్తూ, మా ఛానల్కి ఆర్థికంగా ఆదుకుంటూ ముందుకు ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నందుకు మా యొక్క యూట్యూబ్ యొక్క హిందూ బంధువులందరికీ కూడా కృతజ్ఞత. ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా ఈ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఆర్థికంగా ఇంకా సపోర్ట్ చేయమని ప్రార్థిస్తున్నాను. ఆంధ్రాలోని వర్షాలు ఎక్కువ విపరీతంగా పడుతూ ఉన్నవి. వెహికల్ కొనుక్కోలేకపోయిననే బాధ అలా ఉండిపోయింది. వెహికల్ కోసం నేను చాలా మంది రిక్వెస్ట్ చేశాను. వెహికల్కి సరైనటువంటి ప్రోత్సాహం, సరైనటువంటి ఆర్థిక సహాయం అందలేదు. కొంతమంది బంధువులు సహాయం చేసినప్పటికీ ఆ డబ్బులు మొత్తం మీద యాడ్ అవ్వలేదు, సరిగ్గా కూడుకోలేదు. జై శ్రీరామ్. ఎందుకంటే ఆంధ్రాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రహస్య ప్రదేశాలు, అంటే మన యొక్క హిందూ దేవాలయాల గురించిన మరుగున పడిపోయినటువంటి చరిత్ర వెలుగు తీసుకొచ్చి భారతదేశానికి చూపించాలని ఎంతో ఉత్సాహపడి ఆనందపడ్డాను. కానీ నేను అనుకున్నది సాధించలేకపోతున్నానని నిరాశ చెందుతూ ఉన్నాను. జై శ్రీరామ్. వెహికల్ ఉంటే కానీ అవన్నీ మీకు చూపించలేను. ఎందుకంటే చాలా అడవి మార్గాలు, అడవి దారులు ఉండడం జరిగింది. సరే, ఈ షార్ట్ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే కింద యూపీఐ ఐడి ఉంది, బ్యాంక్ నెంబర్ ఉంది. తప్పకుండా మీ వంతు ఆర్థిక సహాయం అందించి మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి. మమ్మల్ని ఆస్వాదించవలసిందిగా కోరుతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోతే కింద లాంగ్ వీడియో ఉంది, ఒకసారి చూడండి. గతంలో నేను ధ్యానం చేస్తూ ఉండగా నాకు జరిగిన వింత సంఘటన, గురువు లేని విద్య శూన్యం అని చెప్పి ఒక లాంగ్ వీడియో చేశాను. అందులో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. చాలామంది ధ్యానం చేస్తూ ఉంటారు, కూర్చొని ఇష్టానుసారంగా ధ్యానం చేస్తూ ఉంటారు. అందులో సక్సెస్ కాలేరు. కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. తర్వాత లేచి వెళ్ళిపోతూ ఉంటారు. దాని గురించి మీరు తెలుసుకోవాలంటే కింద ఉన్న లాంగ్ వీడియో మీరు ప్రెస్ చేసి ఆ వీడియో చూసేయండి. అందులో ఉన్నటువంటి విషయాలు, నా అనుభవం, నా యొక్క సాక్ష్యము, ధ్యానం గురించిన సాక్ష్యం అందులో ఉంటుంది. ఆలకించండి, తప్పకుండా సక్సెస్ కాండి అని నేను కోరుతూ ఉన్నాను. ధ్యానం చేయాలంటే దాని గురించి తెలుసుకోవాలి. నేను కొంత అనుభవం కలిగి చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా గురువు లేకుండా ఏది కూడా చేయకండి. ధ్యానం కూడా అంతే, గురువు లేకుండా చేయొద్దు. దానివల్ల ప్రాబ్లంలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జై శ్రీరామ్. కనుక నేను అదే చెప్తా ఉన్నాను. అంతేకాకుండా రెగ్యులర్గా మా వీడియోలు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తలకు తెలియచేయండి. అంతేకాకుండా హైఫై నొక్కండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.